21వ అధ్యాయము 15వ వచనం చూస్తున్నాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. అదే మనం చదివిన వాక్య భాగంలో చూసినట్లయితే ఎవరు అడిగారండి? యేసు ప్రభు వారు అడిగారు. ఎవరినండి? సీమోను పేతురును అడిగి ఉన్నారండి. అక్కడ పేరు పెట్టి పిలిచి ఉన్నారు. అక్కడ కేవలము సీమోను పేతురు మాత్రమే కాదు, కానీ మిగిలిన శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. కానీ సీమోను పేతురును మాత్రమే ఎందుకు పిలిచారండి? ఎందుకు అడిగారండి? ఏమని అడిగారండి? యోహాను కుమారుడు అయిన సీమోను పేతురు ఇతను చూసి యోహాను కుమారుడు సీమోను, వీరికంటే అక్కడ ఉన్నారు ఇంకా మిగిలిన శిష్యులు కూడా, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? ఎవరికంటే వారికంటే ఎక్కువగా నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ప్రభు వారికి తెలియదండి ఎటువంటి ప్రేమ ఉన్నదో. పేతురు గారు ఆయన హృదయంలో ఎంత ప్రేమ ఉన్నదో, ఎప్పుడెప్పుడు ప్రేమిస్తారో, ఎలా ప్రేమిస్తారో ప్రభు వారికి తెలియదండి. ఎందుకు అడిగారండి? అక్కడ కారణం ఉన్నదండి. ప్రభు వారికి అంతా తెలుసు. కానీ పేతురుని అడిగారు. పేతురు సమాధానం చెప్పాలి. ఏం చెప్పాలంటండి? ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాను. చాలండి. ఆయన అడిగింది జవాబు అది కావాలంటే నీవే ఎరుగుదు ప్రభువా. మరి మనం కూడా చూసుకుంటాం. అయ్యగారికి తెలుసు కదండి నాకు ఎలా ఉంది కాబట్టి నేను మరి వెళ్ళాలి, ఇవాళ ప్రార్థన కొట్టి వెళ్ళిపోవాలండి. అయ్యా మీకు తెలుసమ్మా, మరి నా పరిస్థితి మీకు తెలుసు కదా, నేను ఈరోజు రాలేదండి. సాకుడు అండి. మన హృదయము దేవునికి తెలుసు ఎలా ఉంటుందో, ఎలా ఉన్నదో. మరి పేతురు గారి హృదయం ఎందుకు యేసు ప్రభు వారికి తెలుసు. కానీ అక్కడ యేసు ప్రభు వారు అడుగుతున్నారు, ప్రభువా నేను ప్రేమించున్నానని నీవే ఎరుగుతూ. మరి ఎందుకు అడుగుతున్నారని ఎరిగితే మరి తెలుసున్నట్లయితే ఇంకా 2 సార్లు అడుగుతున్నారు. మొత్తం 3 సార్లు అడిగారు. 3 సార్లు కూడా 3 విధాలుగా యేసు ప్రభు వారు ఆయనకి అప్పగించారు. 3 విధాలుగా చెప్పారండి. ప్రశ్న ఒకటే, కానీ ఆయనకి అప్పగించిన పని వేరుగా. ఎందుకు అడిగారండి ఆయన అంటారండి, ప్రభువా నీవే. పేతురు యొక్క పిలుపు ఏమిటండి? పేతురికి ఇచ్చిన వాగ్దానం ఏంటండి? మర్చిపోయాడు. పేతురును మరి వారితో ఉన్న యోహాను యాకోబులను ఒక స్థలంలోకి వెళ్ళి ఎక్కడండి? ఎక్కడ పిలిచారండి? వారిని పట్టుకున్నారండి. సముద్రం యొద్ద వారు వలలు బాగు చేసుకుంటుండగా నన్ను వెంబడించండి అని అన్నప్పుడు వారు ఏం చేశారండి? వలలు దోణిలు విడిచి వారు వచ్చి ఉన్నారు. వారి స్థితి ఎలాంటిదండి? చేపలు పట్టే వారు ఎలా ఉంటారండి? పైన సొక్క ఉండదు, కింద చూసినది కట్టుకుని వారు చేపలు పడుతూ ఉంటారు. కానీ ఆ పరిస్థితుల్లో వారు చేపలు పట్టుకుంటుండగా వారిని వారి యొద్దకు వెళ్ళి, ఈ సముద్రం యొద్దకు వెళ్ళి వారిని ఏం పెట్టారని చూడండి. ఆయనకున్న పిలుపు మార్కు సువార్త 1, మార్కు సువార్త 1వ అధ్యాయం 16. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రేయుడు
ఉమ్. సముద్రంలో వలవేయట చూచెను. ఉమ్. వారు జాలర్లు. ఉమ్. యేసు నా వెంబడి రండి. యేసు నా వెంబడి యేసు రండి. అన్నారండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని నేను మిమ్మను మనుషులు పట్టు జాలరుడుగా చేసేదనని వారితో చెప్పాను. చేస్తానని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. పేతురుకున్న పిలుపు ఏంటండి? చేపలు పట్టడం అండి, వల వేయటం అండి. ఒకప్పుడు అది యేసు ప్రభు వారు బ్రతికున్నంత కాలము కూడా మరి 3.5 సంవత్సరంలో శిష్యులను కూడా పెట్టుకొని వారు స్థితిని ఏ స్థితిలో ఉన్నారని వారు బట్టలు లేకుండా మరి చెమటతో వారి మనుషులతో ఎటువంటి సంబంధం లేకుండా అనగా వారు చదువు సొంతలోనే రాత్రంతా గడుపుతూ పగలు వారు అమ్ముకుని చేస్తుండేవారు. కానీ యేసు ప్రభు వారు వారిని పట్టుకొని ఏం చేశారండి? వారి స్థితినే మార్చివేశారు. బట్టలు వేసుకుంటే వారికి సరిగా రాదు, కానీ వారు ఎలాంటి బట్టలు వేసుకున్నారో తెలుసండి? యేసు ప్రభు శిష్యుడు ఎలాంటి వారో గుర్తు లేకుండా వలన, గుర్తు బట్టలు లేకుండా ఉండిన వలన యెహూది ఇస్కరియోతు యోధను డబ్బులిచ్చి ఆ యేసు ప్రభు ఎవరో చూపించాయా, మేము శిష్యులు యేసు ప్రభు వారిని మేము తెలుసుకోలేకపోతున్నాం అనగా తనతో సమానంగా వారిని తయారు చేసి ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. వారి స్థితిని మార్చివేసి ఉన్నారు. మరి యేసు ప్రభు వారు ఎవరో, శిష్యులు ఎవరో తెలియని రీతిగా వారు బ్రతుకులు మార్చేస్తున్నారండి. యేసు ప్రభు వారు వారిని పిలిచింది ఎందుకో తెలుసండి? మనుషుల పట్టుకుని జాలరులుగా చేయటం. అది వారి పిలుపు, వారి పిలుపు. అది 3.5 సంవత్సరాలు కూడా పెట్టుకొని తాను చేసు వారికి నేర్పించారు. యేసు ప్రభు వారు ఎవరండి? గురువు. వీరు ఎవరండి? శిష్యుడు. గురువు అనగా నేర్పించేవాడు, శిష్యుడు అనగా నేర్చుకునేవాడు. యేసు ప్రభు వారు గురువుగా ఉండి తానే మాదిరిగా ఉండి అన్ని కూడా చేస్తూ, స్వస్థత చేస్తూ, దయ్యాలు వెలగొడుతూ, మరి అద్భుతంలో ఆశ్చర్య కార్యములు చేస్తూ ఒక మాదిరిని చూపించి వారికి నేర్పించి కొన్ని సమయాల్లో మా వాళ్ళని ఎందుకు దయ్యాలు వెలగొట్టకపోతున్నాము అని అన్నప్పుడు అక్కడ దానికి కూడా సమాధానం చెప్పి వారికి వచ్చిన సమస్యలు, వారికి వచ్చిన డౌట్లన్నీ కూడా వారిని తీర్చిదిద్దిన యేసు ప్రభు వారు శిష్యులు. వారి యొక్క పిలుపు ఏమిటంటే మనుషులు పట్టు జాలరుగా ఉండటం. హల్లెలూయా. కానీ యేసు ప్రభు వారు చనిపోయి ఇంచుమించు 2 సార్లు కనిపించున్నారు. 3వసారి తిరిగి లేచి వారి మధ్య వెళ్ళి వారితో మాట్లాడి కనపరుచుకొని ఇవన్నీ చేసినా కూడా ఏం చేశారండి? చూడండి, అక్కడ మార్కు యోహాను సువార్త 20వ అధ్యాయము 3వ వచనం చూడండి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి. కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. హల్లెలూయా. ఏంటండి, ఏం చేశారండి పేతురు గారు? 33.5 సంవత్సరంలో యేసు ప్రభు వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు. 33.5 సంవత్సరాలు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసి చూపించి ఉన్నారండి. వారికి మాదిరిని చూపి వారికి నేర్పించున్నారు. మరి శిలువ మరణం పొంది 3వ దినమున లేచి వారికి అప్పటికి ముందు 2 సార్లు కనపరుచుకున్నారండి శిష్యులకి వారి మధ్య ఉండి. కానీ పేతురు ఏం చేశారండి? అన్నీ మర్చిపోయాడు. ఆయన ఉన్న పిలుపు మర్చిపోయి ఉన్నాడండి. ఎందుకు పిలిచి ఉన్నారో మర్చిపోయి ఉన్నారండి పేతురు గారు. అయ్యా, ఆ పేతురు గారు ఏం చేయాలండి? ఎందుకు పిలిచి ఉన్నారో అది పని పూర్తి చేయాలి. కానీ ఆయన ఏం చేశారు తెలుసండి? నేనేం చేస్తాను? నేను చేపలు పట్టబోతును. వెళ్ళిపోవచ్చు కదా ఒకడు. వారి మధ్యలో చెప్పాలండి, వారితో చెప్పాలండి. వాళ్ళు వెళ్ళాలంటే ఒక్కడు వెళ్ళిపోయి మరి సైలెంట్గా తన పని చేసుకోవచ్చు కదండి. తాను వెళ్ళేది కాకుండా మిగిలిన వారిని కూడా ఏం చేశారండి? తాను ఏ బాగా మాటలు వెళ్ళారో ఆయన వెంబడి కూడా మేము కూడా వస్తామనేసి వారిని కూడా తీసుకెళ్ళిపోయాడు. వారు కూడా ఆయన వెళ్ళిపోయి ఉన్నారు. ఈయన పిలిచింది ఎందుకండి? మనుషులు పట్టడానికి.
చేపలు పట్టడానికి కాదండి. ఏ స్థితిని నుండి ప్రభువారు తోడుకుని వచ్చి ఉన్నారో స్థితిని మర్చిపోయి ఉన్నారు. అదే స్థితిలోనికి మళ్ళా వెళ్ళిపోయి ఉన్నారు. ఎక్కడ పోయారండి వారు? సముద్రం దగ్గరికి వెళ్ళిపోయినారు. ఎక్కడ పోయారండి? దేంట్లోకి ఎక్కారండి? నావలోకి ఎక్కున్నారండి. ఏం పట్టుకున్నారండి? వలలు పట్టుకున్నారండి. పాత స్థితిలోనికి మరలా వెళ్ళిపోయి ఉన్నారు. వారిని తోడుకుని వచ్చి వారి బ్రతుకును మార్చి వారికి నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి అన్ని చేసిన ఆ యేసు ప్రభు యొక్క పిలుపును వారు మర్చిపోయి మరలా ప్రాత బ్రతుకుకు వెళ్ళిపోయి ఉన్నారు. అందుకే అడుగుతున్నాను, పేతురుని తెలివి తెలిసింది. మొట్టమొదట దారి చూపించింది ఎవరండి? పేతురండి. నేను వెళ్ళిపోతున్నాను చెప్పవలసిన లేదండి. అక్కడ నేను చేపలు పడతానని చెప్పవలసిన లేదు. వారి మధ్య ఉండి వారితో చెప్పడాన్ని బట్టి వారు కూడా ఏం చేస్తారు? మేము కూడా ఏం చేస్తాం? నీ కూడానే వచ్చేస్తాం. అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి ఉన్నారు. అందుకే దారి చూపించిన పేతురు గారితో అడుగుతున్నా, పేతురు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభువా, నిన్నే ప్రేమిస్తున్నాను, నీవే ఎరుగదు ప్రభువా. ఎంత ప్రేమిస్తున్నాడండి? నేను పోకుండా కాకుండా మిగిలిన వారిని కూడా ఎక్కడ తీసుకుపోతున్నాను? చేపల దగ్గర తీసుకుపోతున్నాను. ఎంత ప్రేమిస్తున్నాడండి? ప్రభువారు పిలిచిన పిలుపును మరిచి తన సొంత ఇష్టాన్ని పాత స్థితిలోనికి పోతున్నాడు. మరలా జారులుగా అవ్వాలంటే ఏదో తెలుసండి. ఒకప్పుడు మరి యేసు ప్రభు వారిగా అంగి తొలగించి మరి పై వస్త్రాలు ఇచ్చి వారి స్థితిని మార్చివేసిన ఆ యొక్క స్థితిని పోగొట్టుకొని మరలా వస్త్రములు తీసివేసి దిగంబరుడుగా మరలా ఎక్కడికి వెళ్తున్నారండి? పాత స్థితికి. ఏవైతే విడిచిపెట్టారో, దేని నుండి అయితే యేసు ప్రభు వారు తీసుకొచ్చి ఉన్నారో అదే స్థితిలోనికి పోయి ఉన్నారండి. పోయి ఉన్నారు. అందుకే అక్కడ వెళ్ళారు ప్రభువు తెలుసు వీరు ఎక్కడ ఉండాలండి? ప్రభు సన్నిధిలో ఉన్నారు. అంతకుముందు 2 వారాలు కూడా ఒక దగ్గర కూడుకొని ఉంటుండగా వారి మధ్యకి యేసు ప్రభు వారు వచ్చారు. కానీ ఈసారి యేసు ప్రభు వారు అక్కడ ఉండాలండి. అక్కడండి వీరు ప్రార్థించే గదిలోకి వెళ్ళాలి, లేదా ఈ గొడవత గెచ్చమని పర్వతం మీదకి వెళ్ళాలి. ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారు అక్కడ ఉంటారండి. ఎందుకంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారని ఉండాలి. కానీ వీరు ఆ ప్రార్థనా జీవితాన్ని వదిలేశారు. ప్రార్థనా స్థితిని కోల్పోయి ఉన్నారు. వారి వస్త్రధారణే మార్చి వేసుకున్నారు. వారు మరలా ఎక్కడికి పోయింటండి? సముద్రంలో వెళ్ళి ఉన్నారు. అక్కడికి వెళ్ళి యేసు ప్రభు వారు మరి వారి దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని చూసి పేతురు ఏం చేశాడు తెలుసండి? సముద్రంలోనికి దూకేశాడండి. ఎందుకండి? యేసు ప్రభు వారు మార్చిన స్థితి నుండి, నూతన జీవితం నుండి మరల పాత బ్రతుకులోనికి వస్త్రహీనుడిగా ఉండి అలాగ కనబడలేక వాడు ఏం చేసేది తెలుసండి? పేతురు గారు మరి అక్కడ దూకేశారన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఏ స్థితి అయితే ప్రభువారు మార్చి చేసి ఉన్నారు ఆ స్థితిని మరలా తన ఇష్టానుసారంగా తనకి కావలసినట్టుగా మరలా పాతదాన్ని విషయంగానే మరలా పడుతున్నాడు. మరి అందుకు అడుగుతున్నాడు, సీమోను పేతురు, నీవు నన్ను మీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా అంటే మరి మరి ఏమంటారంటే డొంక చెరుడు తెలుగుడిగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుతూ ప్రభువా, నీవే ఎరుగుతూ ప్రభువా. వెళ్ళిన స్థలానికే యేసు ప్రభు వారు చేరున్నారు. ఎక్కడున్నారు? అక్కడికి వచ్చిన్నారు. అక్కడ చూసినట్లయితే సముద్రంలోకి మనం వెళ్తున్నారు. సముద్రం దేని సాదృశ్యంగా ఉందండి? లోకానికి సాదృశ్యంగా ఉందండి. లోకం నాకు సాదృశ్యంగా ఉంది. నా దేని సాదృశ్యంగా ఉందండి? వారి యొక్క జీవితానికి సాదృశ్యం ఉందండి. వారి యొక్క వల దేనికి సాదృశ్యం ఉందండి? వారి జీవనోపాధికి సాదృశ్యం ఉంది. వాటన్నిటినీ నుండి లోకం నుండి వారి యొక్క తీసుకొచ్చి విడిపించి వారి జీవితాన్ని నావని మార్చివేసి వారి వృత్తినే మార్చివేస్తున్నారు. చేపలు పట్టడం కాదు మీ పని. మీ పిలిపి ఏంటో తెలుసా? మనుషులు పట్టు జాలరుగా నేను చేస్తాను. ఇదే పిలుపండి. మర్చిపోయి ఉన్నారు. పిలుపు ఇది వీరిది.
పేతురు గారి పిలుపు మర్చిపోయి ఉన్నారండి. అంతేకాదు వాగ్దానం చేసి ఉన్నారు. పేతురు గారికి శిష్యులు పేతురు గారికి ప్రత్యేకంగా పేతురు గారికి వాగ్దానం ఉన్నది. ఏం వాగ్దానం చేశారండి పేతురు గారికి? చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప వాగ్దానం పొందుకున్న పేతురు గారు ఏం చేశారండి? వాగ్దానాన్ని మరిసిపోయి ఉన్నారు. నీవు పేతురువు, నీవు రాయివి, నీ మీద నా సంఘాన్ని కడతాను. ఎంత గొప్ప వాగ్దానం అండి దేవుని ఇచ్చిన వాగ్దానం పేతురు గారికి. దాని ఎదుట ఏమి నిలవనేరవండి? పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప వాగ్దానాన్ని పొందుకున్న ఆ పేతురు గారు, గొప్ప పిలుపు కలిగి ఉన్న పేతురు గారు మర్చిపోయి ఉన్నారండి. పిలుపుని మర్చిపోయి ఉన్నారు, వాగ్దానాన్ని మర్చిపోయి ఉన్నారు. తాను ఏదైతే దేని నుండి అయితే విడిపించి ఉన్నారో ప్రభువారు మరలా అదే స్థితిలోనికి తిరిగి వెళ్ళిపోయి ఉన్నారు. చేయవలసింది ఒకటి, చేసేది మరి ఒకటి. ఇవ్వబడిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాల్సింది పోయి పాత స్థితిలోనికి పోయి ఉన్నారు. మరి ఎవరన్నా ఉన్నారండి పేతురు గారు ఇక్కడ? ఎవరన్నారండి? పేతురు గారి స్వభావము నీకు కూడా పిలువబడి ఉన్నవారు, ప్రత్యేకించబడిన వారు. వారిని ఏం చేశారండి? లోకంలో నుండి ఏర్పరచుకున్నారండి, వేరు చేసి ఉన్నారండి, వారిని తయారు చేసి ఉన్నారండి. ఎందుకో తెలుసా? దేవునికి కావాలి వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కావాలి, వారి ద్వారా కార్యములు జరిగించాలి. దేవుని ప్రణాళిక, దేవుని ప్రణాళిక అన్నీ నేర్చుకున్నారు, అన్నీ పొందుకున్నారు. వారు ప్రార్థిస్తే ఏమయ్యండి? స్వస్థతలు జరిగినాయండి. మరి చనిపోయిన వారు లేచి ఉన్నారు, మరి దయ్యములను వెళ్ళగొట్టి ఉన్నారు. ఇంత గొప్ప ఆశ్చర్యాలు, అద్భుత కార్యములు మరి చేసి అనుభవించి కూడా, తెలుసుకుని కూడా వారు దాన్ని మర్చిపోయి పాత జీవితానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి మన జీవితాలు ఎవరున్నారని పేతురు యొక్క స్వభావం కలిగిన వారు అడుగుతున్నారు. ప్రభు, నేను ఈ మధ్యాహ్నం సమయంలో పేరు పెట్టి, ఆయన పేరు పెట్టి పిలిచారండి, పేరు పెట్టి పిలుస్తున్నాను. మరియమ్మ, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మీరు ఏమంటారు? నీ దగ్గర సమాధానం, ప్రభా నేను కొద్దిగా ప్రేమిస్తున్నాను, పని ఉంటే పోతున్నాను, పని లేకపోతే ఈ సన్నిధానంకు వస్తున్నాను. ఎలాంటి ప్రేమ, ఎలాంటి ప్రేమ! ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు ప్రేమ అంటే ప్రేమ అనగా చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి పత్రిక పాఠం కూడా చేయండి. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించటం అంటే ఏంటండి? నోటితో చెప్పటం కాదండి. వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటండి? వారిని ప్రత్యేకపరుచుకున్నారు. వారు మనుషులను పట్టాలండి, వారు సంఘాలను కట్టాలండి, వారు ప్రజల మధ్య దేవుని సువార్తను ప్రకటించాలి. మరలా వెళ్ళి చేపలు పట్టడం కాదు. అని ప్రేమించటం అనగా ఏంటండి? ఆయన ఆజ్ఞలను కైకొనటం. మీరు చేసి ఉన్నారండి? మీరు చేసి ఉన్నారా? దేవుని మాట లోబడి ఉన్నారండి? వారు ఇష్టానుసారంగా వారు ఏం చేశారండి? మరలా అక్కడికి వెళ్ళిపోయినారు. ఎక్కడికండి? ఎక్కడి నుండి అయితే యేసుప్రభు వారు విడిపించి ఉన్నారో, దేని నుండి అయితే యేసుప్రభు వారు విడిపించి ఉన్నారో దాని దగ్గరికే వెళ్ళిపోయి ఉన్నారండి. పాత స్థితికే వెళ్ళిపోయి ఉన్నారండి. మరి
వీరికి ఇచ్చే ఆజ్ఞ ఏంటో తెలుసండి. మరి మార్కు సువార్తలో ఆ ఆఖరి అధ్యాయంలో చూసినట్లే అయితే ఆ ఆఖరి వచనం అధ్యాయము 16 వచనం చూసినట్లే 16 మీరు ఏం చేయాలండి? నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, ఆ, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఆ, నమ్మిన వారి వలన ఉమ్. ఈ సూచన క్రియలు కనబడును. ఆ, ఏవనగా నా నామములో దయ్యములను వెళ్ళగొట్టుదురు, ఉమ్. కొత్త భాషలు మాట్లాడుదురు, ఉమ్. మా పాములను ఎత్తి పట్టుకుందురు, ఉమ్. మరణకరమైనది ఏదైనా త్రాగినను ఉమ్. అది వారికి హాని చేయదు. ఉమ్. రోగుల మీద చేతులుంచినప్పుడు ఉమ్. వారి స్వస్థత నొందుదరని వారితో చెప్పాను. ఉమ్. ఆ, ఎలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత ఉమ్. పరలోకములకు చేర్చుకొనబడి ఇంకా దేవుని ముందు కృపా చూసినట్లయితే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సర్వ సృష్టికి ప్రకటించుడి. సువార్తను ప్రకటించుడి. ప్రకటించును. హల్లెలూయా, హల్లెలూయా. వారికి ఇచ్చిన ఆజ్ఞ అండి. వారికి ఇచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను వారు గైకున్నారండి. అయితే తర్వాత చూసినట్లయితే మనం వారి జీవితాల్లో మరి ప్రభు వారికి కనిపించి చెప్పినప్పుడు వారి తర్వాత తిరిగి చూసినట్లు చూస్తుంటాం. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆయన ఆజ్ఞను గైకుంటే ఆయనను హల్లెలూయా, హల్లెలూయా. మరి యోహాను మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును. ఆయన యందు నిలిచియుండును. ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన వారి యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మమూలంగా తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆజ్ఞల యందు లేదా ఆయన ఆజ్ఞను గైకొని ఉన్నాము అంటే ఆయన యందు నిలిచి ఉండుటను బట్టి మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. ఆయన ఆజ్ఞను గైకుంటున్నామో లేదో నోటి మాటను బట్టి కాదండి. ఆయన ఏమన్నారండి? ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుదుకో. మాట ఒకటి, క్రియ ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాక్యం ఏం చేస్తుంది చెప్తుంది తెలుస్తుందండి. ఆయన యందు ఆయన కైకొని వాడు ఆయన యందు నిలిచి ఉంటారు. ఆయన యందు నిలిచి ఉండట అనగా ఆయన ఎలా చెప్తే అలాగా చేయటం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆజ్ఞ, ఇది ఆజ్ఞ. మరి మనం కూడా మన జీవితాల్లో మరి పేతురు యొక్క జీవితంలో చేసినట్లుగా మనం కూడా ఆజ్ఞగా చేస్తున్నామా? మనకిచ్చిన పిలుపు ఏంటి? మనకిచ్చిన వాగ్దానం ఏంటి? దాన్ని విడిచిపెట్టి వెనక్కిపోతున్నామా? మరి చూసినట్లయితే ఆయన ఇచ్చిన ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞలో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాలము 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంటండి? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. ఇది ఆజ్ఞ. ఆజ్ఞ ఇది. ఈ ఆజ్ఞను ఆయన చేతి ద్వారా నిర్వర్తించడం ద్వారా మనము ఆయనను ప్రేమిస్తున్నామో లేదో అది తెలియబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం చెప్పొచ్చు, నేను చాలా ప్రేమిస్తున్నాను దేవుని నేను ఎప్పుడు విడిచిపెట్టలేదండి, దేవుని తోటే సన్నిధిలోనే నేను ఉంటాను అంటాం. కానీ నోటితోటి మన జీవితంలో చూసినప్పుడు కొన్ని సమయాల్లో ఏం చేస్తుంటామండి? సన్నిధి విడిచిపెట్టి విశ్రాంతి దినం ఏం చేయాలండి? పరిశుద్ధంగా ఆచరించాలి. ఆజ్ఞ ఇది. ఎవరికో తెలుసండి? బయట వారికి కాదు. ఎవరైతే రక్షణ పొంది యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొని రక్షణ పొంది బాప్తిని తీసుకొని ఉన్నారో వారందరికీ ఆజ్ఞ. మిగిలిన వాడు వారు వచ్చినా వెళ్ళినా అది వేరే విషయం. కానీ ఎవరైతే మరి బాప్తిసం తీసుకుని ఉన్నారో, ప్రభుని అంగీకరించి ఉన్నారో వారికి కట్టడ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ విధులు. దీన్ని బట్టి మనము
దేవుని ఎంతగా ప్రేమిస్తున్నామో, ఆయన యందు నిలిచి ఉన్నామో లేదో తెలియబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కొన్ని సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కొన్ని కార్యాలు అవ్వచ్చు. కానీ వాటిని అడ్డంకిగా పెట్టుకొని మనము దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయకూడదు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ప్రతి విశ్రాంతి దినమున కనబడవలను. ఇదేంటో తెలుసండి? ఆజ్ఞ. మనకి కాదండి, మనకు మాదిరి ఎవరండి? మనకు మాదిరి ఎవరండి? యేసు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రతి విశ్రాంతి దినమందు, మామూలు దినాల్లో కూడా ప్రతి విశ్రాంతి దినమందు కూడా ఏం చేశారో తెలుసండి? తెందల కడ. మనం వాక్యం చూసినట్లయితే ఆయన ఏం చేశారో తెలుసండి? తెందల కడ సమాజ మందిరంలోకి వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటాం. మాదిరి చూపించారు. యేసు ప్రభువారు దేవుని కుమారుడై ఉంటూ కూడా ఏం చేశారండి? విశ్రాంతి దినమును పాటించినారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు అంటారు, తండ్రి నాకు ఏది చెబితే అదే నేను చేస్తాను. హల్లెలూయా. విధేయత ఇది. ఆజ్ఞకు లోబడుట, తండ్రి మాటకు లోబడుట. ఏ కుమారుడైతే తండ్రి మాటకు లోబడతాడో ఆ తండ్రి ఆ కుమారుడు నందు సంతోషిస్తాడు. అధిక సంతోషము కలుగుతుంది. హల్లెలూయా. మరి యోహాను సువార్త 1:16 నుండి చదివినట్లయితే, మరి మనమైతే ఆయన కుమారులుగా అగుటకు ఆయన అధికారమును పొంది ఉన్నాము. ఎవరండి మీరు? కుమార్తె. తండ్రి ఇచ్చిన ఆజ్ఞని ఏం చేయాలండి? పాటించాలా వద్దండి? పాటించాలి. యేసు ప్రభు వారు కూడా ఏం చేశారండి? ఆయన దేవుని ఆజ్ఞకు లోబడి ఉన్నారు. మనం అక్కడ చూసినట్లయితే అన్నీ కూడా మరి యేసు ప్రభు వారు తన జీవితంలో మరి పూర్తిగా చేసి ఉన్నారు. దేవుని ప్రేమించటం అనగా ఆయన ఆజ్ఞలను కైకొంటాం. హల్లెలూయా. ఆయన ప్రేమించేవారు ఆయన యందు నిలిచి ఉంటారు. హల్లెలూయా. ఆయన యందు నిలిచి ఉండటం అనగా ఆయన ఏదైతే చెప్పి ఉన్నారో అది చేస్తారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో వారి యందు ఎవరు నిలిచి ఉంటారండి? దేవుడు నిలిచి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి! ఏం చేయడం ద్వారా దేవుడే మనతో నిలిచి ఉండటం అంటే ఎంత గొప్ప భాగ్యం! ఏంటి? ఒక్క ఆజ్ఞ పాటించడం ద్వారా. ఆయన ఆజ్ఞలు భారమైనవండి, భారమైనవి కావు. ఏమంటున్నారు? రండి, నా సన్నిధిగా రండి. మరి వాక్యంలో రాయబడింది, ఆయన మనకంటే ముందుగా వచ్చి మన కొరకు సిద్ధపరిచినవి ఆయన పెట్టి ఉంచుతారట. ఆయన మనకంటే ముందు వచ్చి ఉంటారటండి. ఎందుకో తెలుసా? ఎందుకండి? ఆయన నేను ప్రేమిస్తున్నాను కనుక. హల్లెలూయా. ఆయన ఎవరి కొరకు సిద్ధపరిచినవో అవి వారికి ఇవ్వటానికి సిద్ధపరిచి ఉంటే పెందలకడ ఆయన వచ్చి, మరి పాత నిబంధన గ్రంథం చూసినట్లయితే ఆయన పెందలకడ వస్తారటండి. హల్లెలూయా. మనం ఎప్పుడు వస్తున్నామండి? పాటలు అయిపోయి కదొచ్చండి, ఆరాధన అయిపోయి కదొచ్చండి, వాక్యం అయిపోయి కదొచ్చండి. సందాలు కట్టేటప్పుడు సందా ఇచ్చి మొక్కుబడి చెల్లించుకొని వచ్చేయించాను. కానీ మనకు మాదిరి తరపున ప్రభు వారు ఎప్పుడైనా తీసుకుని అందరికంటే ముందుగా పెందలకడ వెళ్ళి ఉండేవారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరిని అనుకరించాలండి? పక్కన ఉన్న ఆవిడ వెళ్తుంది కదా, ఇంకా ఆవిడ వెళ్ళదు, పట్టుకోరు, ఎల్లుందో లేదో వెళ్ళిపోతుంది. మనం కూడా వెళ్ళిపోతుంది. చూడలే ఎత్తుందో లేదు, మనం కూడా పక్కింటి ఆవిడ కాదండి, పక్కోళ్ళు కాదండి. మన యొక్క అనుకరణ ఎవరితో ఉండాలండి? మనకి మాదిరి ఎవరండి? యేసు ప్రభువు. హల్లెలూయా. ఆయన పెందల కడ ఎప్పుడు కూడా విడవకుండా ప్రతి విశ్రాంతి దినమున ఆయన సమాజంలో మందిరంలో ఉండి వారిని బోధించారండి. వారితో కూడుకుంటూనే కాదు, వారిని బోధించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలండి? ఆయన ప్రేమించారు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? మరియమ్మ, నన్ను ప్రేమిస్తున్నావా అంటే మేమింటామండి? ప్రభువా, కొద్దిగా ప్రేమిస్తున్నాం. మనం పాడుతుంటాం,
ప్రేమించేదన్ అప్పుడప్పుడు ఆరాధించం కొన్ని సమయాలు. అలాగేనండి, అప్పుడప్పుడు ప్రేమిస్తున్నామండి. మన జీవితాలు ఏం చేస్తున్నాము నీకు తెలుసు అనొచ్చు. ప్రభా నీకే తెలుసు, నా యొక్క పని అక్కడ సగంలో ఉండిపోయింది, నీకు తెలుసు కదా ప్రభువా, వెళ్ళిపోతున్నా. సగము ప్రేమ, సగము ఎక్కడ, సగము అక్కడ. చూడండి, దానికి ఇశ్రాయేలు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలు ఏం చేసేది తెలుసా? చూడండి, పాత నిబంధనలు చూసినట్లయితే రాజుల గ్రంథము రాయబడి ఉంది. వారు ఏం చేసేవారు తెలుసండి? ఇశ్రాయేలీయులు ఏం చేసేవారటండి? దేవుడైన యెహోవాను ప్రేమించుచు వారు వారి విగ్రహములను పూజించుచునే వచ్చి ఉండేది, పూజించుచునే ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఏం చేసేవారటండి? దేవుణ్ణి ప్రేమించేవారట, దేవుని సన్నిధిని ప్రేమించేవారట. వారి విగ్రహాన్ని కూడా ఏం చేసేవారటండి? వాటిని కూడా ఆరాధించుతూనే వచ్చి ఉన్నారు. సగం ప్రేమ ఎక్కడండి? దేవుని మీద. సగం ప్రేమ విగ్రహాల మీద. మీరు అనొచ్చు, అయ్యా నేను విగ్రహాలు పెట్టుకోలేదు, విగ్రహాలు తీసివేసి ఉన్నా, నేను విగ్రహాలని మేము పూజించట్లేదండి అనేసి అనొచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేటప్పుడు నీకు నీ యొక్క పని అడ్డంకి కల్పిస్తుందంటే అది ఏంటో తెలుసండి? నీకు విగ్రహం, నీకు విగ్రహము, నీ యొక్క కార్యాలు బట్టి నీవు దేవుని కంటే మొదటి స్థానము, ప్రథమ స్థానము నీవు ఇస్తుంటే ఆ కార్యాన్ని బట్టి, ఆ పనిని బట్టి నీవు ఆరాధనను మరి ఎక్కువ చేస్తుంటే అది ఏంటో తెలుసండి? అదే నీకు విగ్రహం అంటే, అది నీకు విగ్రహము. ఇశ్రాయేలు కూడా ఏం చేశారు తెలుసండి? దేవుని ఆరాధించునే వారు ఏం చేశారు తెలుసండి? ఆ విగ్రహాలను కూడా విడవలేదు, విగ్రహారాధన చేస్తూనే ఉన్నారు. సగం ప్రేమ ఇక్కడ, సగం ప్రేమ అక్కడ. దేవునికి కోపం వచ్చింది. అటువంటి వారి పట్ల దేవునికి కోపం వస్తుంటుంది. అప్పుడప్పుడు మనం కూడా చేస్తుంటాం, ప్రార్థన చేస్తుంటాం. ఏం చేస్తామండి? తీసుకువెళ్ళి తావిజులు కూడా కట్టిస్తూ ఉంటాం, తీసుకువెళ్ళి శోధే చూపిస్తూ ఉంటాం, తీసుకువెళ్ళి మంత్రాలు వేస్తూ ఉంటాం. మరి వివాహాలు లేదా కొన్ని శుభకార్యాలు వచ్చి జరిగినప్పుడు ఏం చేస్తామండి? పాస్టర్ గారు చెప్తాం, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. సైలెన్స్గా వెళ్ళి తీసుకువెళ్ళి ఏం చేస్తుంటారండి? కొబ్బరికాయలు కొట్టించేస్తుంటారు. అది పాస్టర్ గారు తెలియదు, కానీ మీరు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదండి? దేవుని తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. సగము ప్రేమ, సగము ప్రేమ. దేవుడు ఏం చెప్పాడు తెలుసండి? నీ పూర్ణ హృదయంతోను ఆయన ఏం చేయకండి? నీ పూర్ణ శక్తును ఆయనను ప్రేమించుము. ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటండి? ఆయన ఆజ్ఞను, ఆయన మాటలను గైకొను. నువ్వు విగ్రహం చేయొద్దు అంటే మీరు చేయకూడదు. మంత్రాలు చూపించకూడదంటే, ఎంచుకోకూడదంటే మీరు వేసుకోకూడదు. ఎవరి మీద ఆధారపడాలండి? దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. అన్ని విషయాలు దేవుని వైపే చూడాలి. ఎందుకో తెలుసండి? ఆయన నీతిమంతుల ప్రార్థన అంగీకరిస్తారు, ఆలకిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను మరి మన జీవితాలు ఏం చేస్తుంటామండి? మరి ఆ పేతురులాగా ఆయన అంతగా పొందేసుకున్నారండి. ఎక్కడి నుండి? యేసు వారిని స్వస్థతలు వరం పొందేసుకున్నారు, ఆత్మీయ వరం పొందేసుకున్నారండి, శక్తి, అద్భుతాలు, ఆశ్చర్యకాలు అన్నీ నేర్చేసుకున్నారండి.
అన్నీ చేసుకున్న తర్వాత అయిపోయింది అనుకున్నాం. ఎక్కడ పోయారండి? ఎక్కడ పోయారండి? పాత జీవితానికి పోయినా, పాత జీవితానికి పోయినా. నీవు నేను మరి సంఘంలో ఇక్కడ ఏం చేస్తున్నాడండి? దేవుని దాసుల ద్వారా మాట్లాడుతున్నారు. హల్లెలూయా, తెలియజేస్తున్నారు. హల్లెలూయా, చెప్పుతున్నారు. హల్లెలూయా, వారి ప్రతి విషయంలో ఏమి చేయాలో చేయకూడదో దేవుడు తెలియజేస్తున్నారు. మరి కొన్ని సంఘాలు అయితే మరి ఈ విధంగా కానీ వ్యర్థం వస్తుంటారు, కానీ ఏమి లేదు. కానీ ఇక్కడ ఈ సంఘంలో ఉన్నవారు భాగ్యవంతులు. ఎందుకు తెలుసండి? దేవుడు చెబుతున్నారు. హల్లెలూయా, ఏమి చేయాలో చేయకూడదో దేవుడు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ మాటికి గద్దించినను వెళ్ళనాడని వాడు ఏమంటాడటండి? హఠాత్తుగా మరణిస్తాడు. దేవుడు మాట్లాడుతుంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు. వినకపోతే ఎవరైనా తప్పు? దేవుడు చెప్పిన మాటలు తెలియజేయట దేవుని దాసుని యొక్క సేవకుడి యొక్క వంతు. దాన్ని పాటించుట ఎవరు వంతండి? విశ్వాసుల వంతు. దేవుడు మాట్లాడి మాటను అనుకరించి చేయటమే ఆయనను ప్రేమించుట. హల్లెలూయా, హల్లెలూయా. మరి పేతురుని అడిగి ఉన్నారు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, ప్రభువా నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగు. ఆయన ప్రేమించటనగా ఆయన ఆజ్ఞలను ఆచరించటం. రెండవదిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాలంలోనే అక్కడ మనం ఆయన ఇచ్చిన ఆజ్ఞలు 16వ వచనం, ద్వితీయోపదేశ కాలము 5వ అధ్యాయము 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమం కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆజ్ఞను ప్రభువు వారు ఎక్కడ నెరవేర్చారండి? ఎక్కడ? హల్లెలూయా. అది మామూలు సమయం అండి. బాధాకరమైన ప్రాణము పోతుండగా, రక్తంతో నిండిపోయి ఉంటుండగా, కొట్టబడి ఉంటుండగా, ఆ పరిస్థితుల్లోనూ కూడా ఏం చేస్తున్నారండి? ఆజ్ఞ తండ్రి మాటను గైకొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించడానికి అప్పుడప్పుడు కాదండి, ఏ పరిస్థితులు ఉన్నా కూడా ఏం చేయాలండి? ప్రేమించాలండి, మాట వినాలండి. మా వాక్యంలో రాయబడి ఉంది. మరి హోమం అర్పించటి కంటేను, దూపం వేటి కంటేను, బలు అర్పించటి కంటేను ఆయన మాట విందా శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. మరి సౌలు గారు ఏం చేశారండి? దేవుడు ఒకటి చెప్తే ఆయన ఇష్టానుసారంగా ఒకటి చేస్తున్నాడు. అంగీకరించి పడ్డాడండి? లేదు, దేవుడు ఏం చెప్తే అది చెయ్యాలి. యేసు ప్రభువు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఏం చేస్తున్నారండి? తన తల్లిని ఆదరించున్నారు. సన్మానించము, ఇది ఆజ్ఞ. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞ. హల్లెలూయా, వాగ్దానం ఉన్నది. దీంట్లో నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీవు బ్రతుకు దినములు సుఖంగా ఉంటావు. హల్లెలూయా. కుమార్తె నా మాటను ఆలకించండి అని వాక్యం తెలియజేయండి. మాటను ఆలకించండి. ఇంకో తెలుసా? మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆశీర్వదించబడడానికి ఏం చేశారండి? ఆయన పిలిచి ఉన్నారు. మీ ఆశీర్వాదాలు కావాలి అంటే ఆయన ఆజ్ఞను గైకోవాలి, ఆయన్ను ప్రేమించాలి. మరి ఇక్కడ చూసినట్లయితే నీ తల్లిని తండ్రిని సన్మానించు. దాంట్లో ఏమైనా కండిషన్లు పెట్టారండి? అప్పుడప్పుడు సన్మానించు, అప్పుడప్పుడు ప్రేమించు, అప్పుడప్పుడు పోషించు. మీరు అనుకోవచ్చు, అయ్యా మా తల్లిదండ్రి ఇంటి దగ్గర ఉన్నారు, నేను అర్థమవుతున్నా. కాదండి, నీ అత్తగారే నీ తల్లి. హల్లెలూయా. నీ మామగారే నీ తండ్రి. హల్లెలూయా. నీ తల్లి నీ తండ్రిని ఎలా చూస్తారు, వాటిని కూడా అలాగా ప్రేమించాలి. మరి నార్త్లో మా అక్క ఏరియాలో చూసినట్లయితే, మా నార్త్ ఇండియాలో
వారు అత్త మామని ఏమంటారు తెలుసండి? అత్తగారు మామగారు అని అంటున్నారు. మమ్మీ డాడీ, అమ్మ నాన్న అని పిలుస్తారు. అత్తగారు మామగారు వాళ్ళు అలాగే చూసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? వారి తల్లి వారి తండ్రి దీంట్లో ఏమన్నా తెలుసండి? ఆశీర్వాదం అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్యంలో ఉంది, నీ తల్లి ముందు నీ యందు ఏం చేయటండి? అలక్ష్యము చేయకు, ఆదరించు, ఆదరించు. ఇది నీకు ఆశీర్వాదకరము. మీ అత్తగారు మీకు తల్లి, నీ మామగారు మీకు తండ్రి. వారి ముసలితనం అందు వారిని ఆస్వాదించండి. ఈ ఆశీర్వాదము నీకును నీ పిల్లలకు కూడా ఏముంటుందండి? నిలిచి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీ తల్లిదండ్రులను ఏం చేయలేదండి? దుఃఖపరచండి. నిన్ను కన్నిన తల్లిని, నా కుమారుడా, నిన్ను కన్నిన తల్లిని ఏం చెయ్యి? దుఃఖపరుచున్నారండి. అప్పుడప్పుడు సంతోషపెట్టున్నారండి. దీంట్లో కండిషన్స్ లేవు. అన్ని కండిషనల్ ప్రేమను చూపించారు. తల్లిని సంతోషపెట్టు. అది అయ్యే ఉండొచ్చు, నీకు భారం అనిపించవచ్చు, నీకు కష్టం అనిపించవచ్చు, నీకు దుఃఖం అనిపించవచ్చు. అయినా నీకు ఆశీర్వాదం కావాలంటే వారిని బాధ పెట్టకు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని సన్మానించు. నీవు ఆశీర్వదించబడతావు. ఎందుకో తెలుసా? నీవు ఏ విత్తుతావో, ఏ విత్తనమైన విత్తుతావో అదే పంట నీకు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత అదే పంట నువ్వు పోసుకుంటావు. ఇప్పటి విత్తనం నాది, దాన్ని పెంచుకుంటున్నాను. అది మంచి అయి ఉండొచ్చు, చెడ్డ అయి ఉండొచ్చు. నీ జీవితంలో ఒక సమయం వస్తుంది, నీవు ముసలిదానం అవుతావు, నీవు ముసలివాడు అవుతావు. నీకు ఫలాలు అప్పుడు నీ చేతికి వస్తావు. ఏంటవి? నీకు ఏమి చేసి ఉన్నావో అది వడ్డీతో సహా నీకు అందించబడతావు. నీవు ఆశీర్వదించబడాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ దుఃఖపెట్టదు. నువ్వు దుఃఖపడు, నీకు ఆశీర్వాదం. నువ్వు కష్టపడు, అది నీకు ఆశీర్వాదం. ఏ విషయంలో అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో వారిని వాటిని చాలా ఉన్నాయి కానీ టైం అవుతుంది కనుక మరి ముందుకు వెళ్తున్నా. మరి ఆజ్ఞను యేసు ప్రభువు వారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, చనిపోయే సమయంలో కూడా, మరి ఆఖరి సమయంలో కూడా తల్లిని ప్రేమించారు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు కూడా అలా చేసి ఆయన ఆజ్ఞను పాటించితే ఆయన ఏంటో తెలుసండి? ఆయన ప్రేమిస్తున్నట్టండి. హల్లెలూయా. నువ్వు నీ తల్లిని ప్రేమిస్తున్నావు, నీ తండ్రిని ప్రేమిస్తున్నావు అంటే ఏంటో తెలుసండి? దేవుని ప్రేమిస్తున్నావు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన చెప్పి ఉన్నారండి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మరి అది నీకు చేస్తున్నావు కనుక ఎవరికి మాటకు లోబడి, ఎవరికి ఆజ్ఞకు లోబడి, తండ్రి అయిన దేవునికి లోబడి నీవు చేస్తున్నావు కనుక ఆశీర్వాదం తండ్రి నీకు ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినట్లయితే ఆజ్ఞను ఆయన ప్రేమించటనగా ఆయన ఆజ్ఞను గైకుంటారు. ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దాన్ని మనము తొడగకూడదు. అయ్యా అక్కడ చెప్పి ఉన్నారు. మన 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయము 15 వచనంలో చూసినట్లయితే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనకి చెప్పిన యేసు నా గొర్రె పిల్లలను నేర్పమని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయనకు పిలుపు ఏంటండి? మనుషుల పట్ల జాగ్రత్త. ఆయనకు వాగ్దానం ఉన్నది, నువ్వు బండవు, నీ మీద నా సంఘాన్ని కట్టుతాను. దాని ఎదుట పాతాళ లోక ద్వారంలో ఏమవ్వండి నిలవ చాలా అటువంటి వాగ్దానం కలిగిన వాడు ఇక్కడ. కానీ వాగ్దానం మర్చిపోయినప్పుడు ఈ మాట చేస్తున్నాను. ఏంటో తెలుసా? నీవు మొక్కను బట్టిగా గ్రహణం కలిగినప్పుడు నీవు నా గొర్రె పిల్లలను మేపము. హల్లెలూయా. గొర్రె పిల్లల్ని ఏం చేయాలండి? మేపాలటండి. హాయమనలేదండి. అక్కడ ఏం చేయాలటండి? మేపాలి. గొర్రె పిల్లలు తెలుసండి, ఏడాది లోపు ఉన్నది గొర్రె పిల్ల. హల్లెలూయా. ఈ ఏడాది లోపు ఉన్నది ఎవరికి అనుకూలం తెలుసండి? ఎవరికి ఏం చేయడానికి యోగ్యం తెలుసండి? ఏ దేవునికి బలి అర్పించుటకు యోగ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ గొర్రె పిల్లలు ఈ మచ్చలైనా, పొడలైనా, వంకరైనా, ఇంకరైనా, అపరికరతైనా లేకుండా అది తెచ్చి దేనికి అని పెంచడం తెలుసండి?
దేవునికి బలిగా అర్పించుటకు ప్రత్యేకించబడి పెట్టేవారు, దాన్ని బలిగా అర్పించేవారు, బలి అర్పించుటకు యోగ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నా గొర్రె పిల్లలను మేపుము అంటే గొర్రె పిల్లల యందు దేవునికి పిలుతుందండి. చూడండి, యెహెజ్కేలు రాసిన గ్రంథం, యెహెజ్కేలు యెహెజ్కేలులో రాయబడి ఉంది, మనుషులకు మీరు ఎవరటండి? మరి నేను అది రెఫరెన్స్ రాయలేదు. యెహెజ్కేలు గ్రంథంలో మనుషులకు మీరు ఎవరండి? గొర్రెలకు మీరు ఎవరో తెలుసండి? మనుషులు. మరి నా గొర్రె పిల్లలను మేపుము అంటే ఎవరిని మేపాలండి? గొర్రె పిల్లలు. కీర్తన గ్రంథము 100వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథము 34:31 చూడండి. 34:31 యెహెజ్కేలు 34:31. నా గొర్రెలను నేను మోపుచున్న గొర్రెలను మీరు మనుషులు. హల్లెలూయా, హల్లెలూయా. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు ఎవరండి? మనుషులు. నా గొర్రె పిల్లలను మేపుమంటే ఎవరు మేపాలండి? మనుషులు. 2 చూడండి, యోహాను సువార్త కీర్తనలు 10:3 ఆఖరి లైన్ చూడండి. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నారండి, ఎవరు మేపమంటున్నారండి? గొర్రె పిల్లలను. గొర్రె పిల్లలు ఎవరండి? మనుషులు. ఈ గొర్రె పిల్లల తేడా ఏంటో తెలుసండి? గొర్రె పిల్ల ప్రత్యేకించబడినది. హల్లెలూయా, దేవుని కొరకు సమర్పించబడినది. హల్లెలూయా. ఎవరైతే యెహోవా అంటుకుండగా తను తాను సజీవ యాగంగా దేవునికి ఇష్టమైన బలిగా అర్పించుకుంటారు. తన శరీరాన్ని అనగా వేసుకుంటారు. వస్త్రధారణలో, మాటలో, నడవడిలో, మరి క్రియల్లో, అన్ని విషయాలు కూడా అన్యుల వలె, లోకస్తుల వలె కాకుండా తను తాను దేవునికి సమర్పించుకొని ప్రత్యేకించబడిన వారు ఎవరు తెలుసండి? దేవుని గొర్రె పిల్లలు. హల్లెలూయా. మరి అంటారు యేసు ప్రభు వారికి అప్పట్లో 30 సంవత్సరాల వయసులో వస్తున్నప్పుడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. గొర్రె అన్నది గొర్రె పిల్ల. దేనికి తెలుసండి? పెద్దవి దేవునికి బలియాగం అర్పించటకు పనికి రావు. పిల్లలు కావాలి. పిల్లలు ఏంటో తెలుసండి? తల్లి ఎలాగెత్తే దాని వెనకాలే పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఎలాగెత్తే ఏమి చెబితే అదే చేస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభువు అన్నారు, ఈ దేవుని గొర్రె పిల్ల, నా తండ్రి ఏది చెబుతారో అదే నేను చేస్తాను. ప్రత్యేకించబడినవాడు, దేవుని వరకు ప్రత్యేకించబడినవాడు, తను తాను అర్పించుకున్నవాడు గొర్రె పిల్ల. దేవుని వరకు జీవిస్తాను, నేను దేవుని వరకు బలిగా నేను అర్పించబడతాను, దేవుని కొరకు నేను సేవ కొరకు నేను బ్రతికినా దేవుని కొరకు చనిపోయిన ఎవరి కొరకు? క్రీస్తు కొరకే అనేసి తను తాను ఎవరికి సమర్పించుకుంటారో అలాంటి వారిని మేపుము. హల్లెలూయా. అప్పట్లో క్రీస్తు శకం ఇంచుమించు ఎంత 33-34 సంవత్సరాలకి జరిగిన విషయం. అప్పటికి కేవలం 12 మంది కానీ మిగిలిన వారు లేరు. కానీ ప్రపంచమంతటా సువార్త ప్రకటించాలంటే ఎవరు కావాలండి? అర్పించుకున్న వారు కావాలి. దేవుని వరకు బలి అయ్యేవారు కావాలి. దేవుని వరకు చనిపోయేవారు కావాలి. దేవుని వరకు త్యాగం చేసి ఉన్నవారు కావాలి. హల్లెలూయా. పేతురుకి అప్పగించిన పని ఏంటో తెలుసండి? అలాంటి వారిని సిద్ధపరుస్తారు. హల్లెలూయా. నా సేవను ప్రపంచ దేశమంతా దేశాలు తీసుకువెళ్ళి సమర్పించుకునే గొర్రె పిల్ల దేవునికి బలికి అర్పించుకుంటకు యోగ్యమైన వారిని తయారు చేయాలి. వారిని ఏం చేయాలండి? పోషించాలండి. ఎలా పోషించాలి? మేపాలండి.
ఏంటండి ఏంటండి జీవాహారం. హల్లెలూయా. జీవపు రొట్టె, దీని ద్వారా వారిని పోషించాలి, తయారు చేయాలి. ఈశ్వర వారు మొదట అన్నారు, దేవుని గొర్రె పిల్లను మేపుము, దీంతో మేపడటండి, దేవుని వాక్యంతో తయారు చేయాలి. దేవుని కొరకు ప్రత్యేకించుకొని, దేవుని కొరకు తను తాను అర్పించుకొని, దేవుని యొక్క ఉద్దేశము ఏంటో తెలుసండి, మనుషులు పట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారు కావాలి. పేతురు, నీ పని ఏంటో తెలుసా? మనుషులు పట్టేవాడు నువ్వు. నీకు నీ జీవితం తయారు చేస్తున్నాను, అదే విధంగా మరి గొర్రె పిల్లలను తయారు చేయి, మేపు. అది నీ పని. వెళ్ళాలి సర్వలోకానికి. అలాంటి వారు వెళ్ళాలి. నీవు జీవించవచ్చు ఇంకా 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. నీ తర్వాత గొర్రె పిల్లలు మరి వెళ్ళాలి, మరి దేశమంతటా వెళ్ళాలి, ప్రపంచం అంతటా వెళ్ళాలి. దేవుడు అప్పగించిన పని. హల్లెలూయా. దేవుడు పిలిచిన పని. హల్లెలూయా. ఆయనకు అప్పగించడానికి చేస్తున్నారు. 2 చూసినట్లయితే కింద మాట్లాడతాడు సీమోను పేతురు, మీరందరికంటే నీవు నన్ను ప్రేమికుగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నీవే ఎరుగుతువు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రభు అక్కడ ఏమన్నా తెలుసండి, నా గొర్రెలను కాయము అని చెప్పి, కాయన గొర్రెలు ఏం చేయాలటండి? కాయాలటండి. గొర్రె పిల్లలు ఏంటండి? మేపాలటండి. గొర్రెలు ఏంటో తెలుసండి, గొర్రెలు పెద్దవి. అప్పుడప్పుడు పని దొరికితే మరి ఎక్కడైనా కనిపిస్తే అక్కడ పోతూ ఉంటాయండి. అవి అప్పుడప్పుడు చెదిరిపోతూ ఉంటాయండి. అందుకని ఏం చేసి తెలుసండి, కాయాలండి. గొర్రె పిల్లల్ని కాయాల్సిన లేదు. తండ్రి లేదా తల్లి ఏ విధంగా వెళ్తుందో దాని వెనకాలే వెళ్తుంది. తల్లి ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుందండి. దాన్ని ఎక్కడికి అటు ఇటు పారిపోదు. ఇంకా ఏం చేస్తే తెలుసండి, తల్లి ఎక్కడ ఉందో లేదా తండ్రి ఎక్కడ ఉందో వెనకాల వెతుక్కుని మాట్లాడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె పిల్లలు కాయాల్సిన పని లేదు. ఎవరిని కాయాలండి? గొర్రెలను కాయాలండి. ఈ గొర్రెలు ఎలాంటివండి, ఎక్కడ పక్కన ఏమైనా దొరికితే పోతాయండి. మన వెళ్ళి అవి కూడా టైం ఉంటే వస్తాయి, టైం లేకపోతే పోతాయి. అందుకని ఏం చేయాలండి, ఈ గొర్రెలను కాయాలండి. ఈ గొర్రెలు ఎవరండి? మనుషులకు విశ్వాసం. హల్లెలూయా. మీరు ఏం చేయాలండి? కాయాలి. మరి విశ్వాసంలో ఉండి కూడా ఎంతో మంది మరి పత్రికలో చూసినట్లయితే విశ్వాసం తొలగిపోయి తమ విశ్వాస నామమును ఏం చేసుకోవడం, విశ్వాస నామను ఏం చేశారటండి? ఏం చేసుకున్నారు, పాటిస్తున్నారు. హల్లెలూయా. మరి పేతురుకు అప్పించిన పని ఇలాంటి వారిని కాయబాబు, నీ పనిది, నీ పిలిపిది, సంఘాన్ని కట్టాలి. మరి ఒక్కొక్క గొర్రె పోతుంటే సంఘం ఎక్కడ కట్టబడుతుందండి? దేవుని యొక్క ఏర్పాటు ఏంటండి? దేవుని యొక్క వాగ్దానం ఏంటండి? నేను సంఘాన్ని స్థాపిస్తాను. ఒక్కొక్క గొర్రె వచ్చిన గొర్రె పోతుంటే సంఘం స్థాపించబడుతుందా? పాల్చబడిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రెండవసారి ఏమన్నా తెలుసా, నా గొర్రెలను కాయ. మూడవది చెప్పిన మూడోసారి అడిగినప్పుడు ఆయన వ్యసన పడి, ప్రభువా నీవే నేను ప్రేమిస్తున్నాను. ప్రభువా ఏం చెప్పినా తెలిసింది, నా గొర్రెలను మేపుము. మొదటి ఏమన్నారని గొర్రెలను కాయాలి. కాస్తే అవి సంఘంలో ఉన్నప్పుడే కదండి మేత పెట్టేది. అవి అటు ఇటు పోతే అది మేత వేయగలరా? మేత పెట్టలేదు. మొట్టమొదటిగా చేయవలసిన గొర్రెలను కాయాలి. అంటే ఈ సంఘానికి తోడుకునిరా, మరి ఆ దొడ్డిలోనికి చేర్చు, అటు ఇటు పోకుండా వాటిని కాయి. ఆ తర్వాత వాటికి జీవాహారం తినిపించు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆహారము తినిపించు. మరి మనం అనుకోవచ్చు, అది ఎవరికి ఇచ్చారటండి? పేదరి గారికి ఇచ్చి ఉన్నారు. పేదరి గారికి ఇచ్చి ఉన్నారు. పేదరి గారు పని అయిపోయింది, నాకేం పర్లేదు మీరు అనుకోవచ్చు. హల్లెలూయా. ఇంకా 10 నిమిషాలు ఉంది. నేను 10 నిమిషాల్లో ఈ యొక్క ఉద్దేశం చెప్పి దేవుని యొక్క వాక్యం మరి చెప్పి నేను ముగిస్తాను. మనం అనుకోవచ్చు, అది పేదరి గారికి అప్పించిన పని. కానీ దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు తెలుసండి? నీకు కూడా పిలుస్తుంది. నీకు కూడా పేదరి గారిని పిలిచారు. ఎందుకు? చేపలు మనుషులు బట్టి జాగ్రత్తగా చేయటానికి. నిన్ను నన్ను కూడా ఏం చేశారండి? పిలుస్తున్నారు. ఎందుకో తెలుసండి? చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. అయితే మీరు చీకటిలో
చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని హల్లెలూయా. ఏం చేశారండి? పిలిచారండి. ఎక్కడి నుండి? చీకట్లో నుండి. ఆయన ఎక్కడ పిలిచారు? సముద్రం నుండి. సముద్రం దేని సాదృశ్యం ఉంది? రోగానికి సాదృశ్యం ఉంది. చీకటి దేనికి సాదృశ్యం ఉంది? పాపానికి సాదృశ్యం ఉంది. రోగానికి సాదృశ్యం ఉంది. దాని నుండి ఆయన్ని పిలిచారు. నిన్ను నన్ను కూడా ఎక్కడ పిలుస్తున్నారండి? చీకటి నుండి తన అద్భుతమైన వెలుగులోనికి పిలిచి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కూడా పిలుపు ఉంది. నువ్వు అనుకోవచ్చు, నేను అలాగే ఎవరు పిలుస్తూ వచ్చేసాను, లేదా నా అంతటి నేను వచ్చేసాను. కాదు, దేవుని యొక్క ప్రణాళిక ఉంది నీ మీద, దేవుని యొక్క ఉద్దేశం ఉంది నీ మీద. నీవు ఎవరికి కావాలి? దేవునికి కావాలి. హల్లెలూయా, దేవునికి కావాలి. దాసునికి మరి తెలియజేసి నేను మేపు వాక్యం ద్వారా పోషించు. వాడు ఏం కావాలి? గొర్రె పిల్లలను తయారు చేయి, గొర్రెలను మేపు, గొర్రెలను హాయి, గొర్రెలను వాక్యం ద్వారా పోషించు, తయారు చేస్తాను. యవనులారా, మీరు దేవునికి కావాలి. యవనస్తులారా, దేవునికి మీరు కావాలి. ఆయన కొరకు మీరు ప్రత్యేకించబడాలి. ఎవరిని మీరు అనుకోవచ్చు, మీ ముసలివాడు మేము కాదు. మీరు ఏ వయసులో ఉన్నా దేవునికి చిత్తం ఏదో అది దేవుడు మీ ద్వారా నెరవేర్చుకుంటానికే లోకంలో నుండి మిమ్మల్ని ఏం చేశారు తెలుసండి? తెలిసి ఉన్నారు. ఎందుకండి అక్కడ చూడండి, మిమ్మల్ని పిలిచిన వాని ఎవరైనా పిలిచారని మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ఎందుకు పిలిచారండి? ఆయన గుణాతిశయములను ప్రచురణ చేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గుణములు ఏమిటి? అవి ప్రచురణ చేయడానికి మేము తెలుసుకున్నామండి. ఆయన గుణాలు కండి చాలా ఉన్నాయి, కానీ టైం కనుక ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. పరిశుద్ధంగా తన గతమును కాపాడుకునేటియే దేవుని చిత్తం. హల్లెలూయా. జాగ్రత్తలకు దూరంగా పారిపోవటయే దేవుని చిత్తము. హల్లెలూయా. మిమ్మల్ని పిలిచింది ఎందుకో తెలుసండి? ఆయన గుణములు ఏంటో తెలుసా? పవిత్రతను ప్రచురం చేయటం ఏర్పరుచుకున్నారు. మిమ్మల్ని పిలుచుకొని ఉన్నారు. ఎలాగా? ఆయన ఏ విధంగా నడుచుకొని ఉన్నారో ఆ విధంగా మిమ్మల్ని కూడా నడుచుకుని ఆయన మాదిరి చూపించి నా విధంగా నిన్ను నన్ను కూడా తయారు చేయడానికి ప్రత్యేకించి ఉన్నారు. హల్లెలూయా. నీవు నేను మామూలు వారం కాదండి. ఒకప్పుడు మరి లోకంలో ఉన్నాము, మన దగ్గర ఏం లేకపోవచ్చు, కానీ మరి విశ్వాసులైన మరి రక్షించబడిన వారికి ఆయన ఏం ఇచ్చారు తెలుసండి? ప్రత్యేకించి నీతి వస్త్రాన్ని ధరించి ఉన్నారు. హల్లెలూయా. రక్షణ వస్త్రాన్ని ధరించి ఉన్నారు. హల్లెలూయా. సంతోష వస్త్రాన్ని ధరించి ఉన్నారు. హల్లెలూయా. మరి నీతిమంతుడిగా తీర్చి లోకం నుండి వేరు చేసి ఆయన రాజ్యంలో కలిపారండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకించి నీకు ఎంతో దేవుడు ఆయన రాజ్యంలో ఆయన నీ పేరు ఏం చేశారండి? రాశారండి. ఎవరన్నా లోన్లు ఇస్తున్నారంటే దాంట్లో పేరు ఉన్నదంటేనే ఏం చేస్తామండి? సంకల్పం తీసుకుంటాం. ఏదో ఉద్యోగాలు ఇస్తున్నారు దాంట్లో పేరు ఉన్నదంటేనే ఈ ఉద్యోగం సంవత్సరాలు 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, కానీ అక్కడ పేరు రాయబడి ఏంటో తెలుసండి? అంత కాలము ఆయనతో ఉండుటకు యోగ్యురాలు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను మరి పిలిచింది ఎందుకు తెలుసా? ఆయన గుణాతిశయాలను ప్రచురణ చేయటం. ఇంకా చాలా చదువుకున్న తర్వాత ఇంకేం తెలుసా? నీకు అప్పగించబడింది. నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసండి? పేతురు గారికి ఒక వాగ్దానం ఉన్నది. అయితే నీకు నాకు ఇచ్చిన వాగ్దానం చూడండి. యోహాను పత్రిక 1 యోహాను 2:20 చూడండి. 2:20 నిత్య జీవము అనుగ్రహించిన అనినదియే ఆయనే నిత్య జీవం అనుగ్రహించుతాను అని వాగ్దానం ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాగ్దానం తెలిసారు, వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానం మీకు తెలుసండి? చాలా వాగ్దానం, కానీ అసలైన వాగ్దానము ఏంటండి? నిత్య జీవనానికి తీసుకువెళ్ళడానికి వాగ్దానం చేస్తున్నారు. పేతురు గారు చేస్తున్నారు. పేతురు వెనక పోయి ఉన్నాడు, కానీ మరి ప్రభువారు వెళ్ళి ఆయనతో చెప్పినప్పుడు వెనక్కి వచ్చి మరలా
తన పనిని గుర్తించి ఆయన అంతటిని కూడా సంపూర్తి చేసి ఉన్నారు. సంఘాలను కట్టి ఉన్నారు. ఆయన నీడ పడుతుంటే రోగుడు స్వస్థపరిచి ఉన్నారు. మరి స్వచ్ఛ వాయువు గలవాన్ని నా దగ్గర ఏమీ లేదు, కానీ నాకున్నదే, నేను వెండి బంగారం నా దగ్గర లేవు కానీ నాకు కలిగినదని ఇస్తున్నానని ఏం చేస్తున్నారండి? ఆయన పచ్చ వాడిని ఏమన్నారండి? లేచి నడవమని ఆజ్ఞాపించిన వెంటనే దిగ్గులు వేసి వాడు నడిచినట్టుగా మనం చూస్తుంటాం. నీకు పిలుపు ఉన్నది, నీకు వాగ్దానం ఉన్నది. అది నీవు ఏం చేయాలంటే మీరు అంతం వరకు దాన్ని గట్టిగా పట్టుకొని అవి మీరు ఏం చేయాలంటండి? వాటిని స్వాధీనపరచుకోవాలి. అంతేకాదండి, మీరు గెలిచినట్లయితే ఇంకా మనం ప్రపంచం చెప్పలు కానీ ఏమన్నారండి? నా గొర్రెలను ఆయము, నా గొర్రె పిల్లలను మీరు అనొచ్చు. గొర్రెలు పని ఎవరి పని అండి? యాజకుల పని. నీకు కూడా ఆ యొక్క బాధ్యత తెలుసండి. మీరు నీ కుటుంబంలో నీవు కాపాడు, నీ బిడ్డలు, నీ యొక్క భర్త లేదా నీ భార్య, నీ బంధువులు, వారిని నీవు రక్షించబడి ఉంటే వారిని ఏం చేయాలని మీరు దేవుని తీసుకొచ్చుట నీ పని. హల్లెలూయా. ఓ భర్త, నీ భార్య నువ్వు రక్షించదో లేదో నీకేమి తెలియదు. భార్య రక్షించబడి ఉంటే కనుక మరి యొక్క భర్త యొక్క పని భార్యను దేవుని సన్నిధానంలో కోరుకుంటుట. భర్త రక్షించబడకపోతే, భార్య రక్షించబడి ఉంటే నీవు నీ భర్తను దేవుని రాజ్యంలో దేవుని కొడుకుట నీ యొక్క పని. ఇద్దరు రక్షించబడి ఉంటే నీ బిడ్డల్ని దేవుని సన్నిధానంలో వచ్చి వారిని ఏం చేయాలండి? నడిపించుట నీ పని. హల్లెలూయా. నీకు కూడా మంద ఇచ్చి ఉన్నారండి, నీకు కూడా కూరలు ఇచ్చి ఉన్నారండి. వారిని మీరు కాయాలి, మేపాలి. ఎంతమంది కుటుంబాల్లో నీ యొక్క కుటుంబ ప్రార్థనలు ఉన్నాయండి? ఎంతమంది కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటున్నారండి? హల్లెలూయా. దేవుడి యొక్క వాగ్దానం హెచ్చరిక ఏంటంటే మీరు కూడా ఏం చేయాలో తెలుసండి. వాక్యం రాయకుండా ఆఖరి నేను వాక్యం చదువుతాను. నా ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం ఉంటుంది. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. పూర్ణ హృదయం అన్ని కూడా పూర్ణంగా, సగం కాదండి. ఏమి చెప్పారు? అన్ని పూర్ణంగా చేయాలి, ఆయన ప్రేమించాలి. ఇంకా కిందకి చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు ఏం చేయాలండి? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఇది నీ బాధ్యత. ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పనుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. హల్లెలూయా. అనగా ఇది ఎప్పుడు చేయగలరండి? నీ కుటుంబ ప్రార్థనలో, నీవు పండుకున్నప్పుడు అనగా నిద్రపోకముందు, నువ్వు లేచినప్పుడు అనగా నిద్రపోయి లేచినప్పుడు, నీవు వీటిని నేర్పించు నీ పిల్లలకి. నువ్వు నేర్పించు. ఎందుకో తెలుసా? వారిని ఏం చేయాలండి? మీరు మేపాలండి. గొర్రె పిల్లలను మేపుట ఎవరి బాధ్యత అండి? తల్లిదండ్రుల బాధ్యత. మరి గొర్రె సంఘము పెరగాలి అంటే, గొర్రెల కాపరి మంద పెరగాలంటే ఎవరు పెడతారండి? పిల్లల్ని ఎవరు చేస్తారండి? పిల్లల్ని ఎవరు పెడతారండి? సంఘ కాపరండి. గొర్రెలు పిల్లలని పెడతాయి. గొర్రెలు ఏం చేస్తాయండి? వాటిని పాలించి పెంచుతాయి. హల్లెలూయా. ఈ బాధ్యత ఎవరిదంటే విశ్వాసులైన మీది. వారు లేచినప్పుడు, పనుకున్నప్పుడు, నడిచినప్పుడు మేము వాటిని నేర్పించవలసిన బాధ్యత. వారిని ఎలా తెలియజేస్తుంది? దేవునికి ఇష్టమైన బలియాగంగా అర్పించబడుటకు సిద్ధంగా ఉండుటకు
దేవునికి పనికి వచ్చేవారు ఉంటకు చేయుట నీ పని యేసు ప్రభు వారు అంత బాధలను కూడా ఏమన్నారండి? యేసు కూడా మార్తలారా, నా కోసము ఏడవుడి, మీ కోసము మీ పిల్లల కోసము ఏడు. పాడైపోయిన తర్వాత అయ్యగారు నా కుమార్తె పాడైపోయింది, ఇలా పోయింది, నా కుమారుడు ఎలాగైపోయి తాగుతాయిపోయి ఏడవడం బాధ. చిన్నప్పుడు విని వాడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. వాడు తొలగిపోతున్నాడు అంటే ఏంటండి? ఏంటండి లోపం ఎవరిదండి? కుమార్తెదా? కానీ కాదండి. నీకు దేవుడు అప్పగించిన బాధ్యతను నీవు ఏం చేయలేదండి, ఆయన ఆజ్ఞను నీవు కైకొనలేదు. ఏడవలసి వస్తుంది. మొక్క ఉన్నది నాని ఉంగిన మొక్కగానే ఉన్నప్పుడు వాడికి నేర్పించారు దేవుడు వాక్యం. అది నీ కుమార్తె కూడా ఉన్నది తీయబడింది కనుక మనకి కుమార్తెలైనా వారికి నేర్పించడం నీ బాధ్యత. నీవు వారిని సరైన మార్గంలో నడిపించకపోతే వారు దేవుని మార్గంలో తర్వాత ఏడవలసి వస్తుంది. అంతేకాదు వారు ఎక్కడికి పోతారు తెలుసండి? నాశన మార్గంకు పోతారు. రేయి మొదటి జామున లేచి వారి వరకు ఏం చేయాలండి? నీకు ఇచ్చినటువంటి బాధ్యత పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. అమ్మా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభువారు నిన్ను అడిగితే, ప్రభువా నీకు తెలియదంటావా? ప్రభువా నేను ప్రేమిస్తున్నాను, ఈ విధంగా నేను చర్చకు వస్తున్నాను, ఎప్పుడు మానకుండా నీ సన్నిధానానికి వచ్చి నిన్ను ఆరాధిస్తున్నాను. నేనే కాదు, నా భర్తను తీసుకువస్తున్నాను, అంతేకాదు నా పిల్లల్ని నడిపిస్తున్నాను. నేను గొర్రె పిల్లలను తయారు చేస్తున్నాను. గొర్రె పిల్లలు ఎవరో తెలుసండి? వారు దేవుని రక్తంలో తమ వస్త్రములను పొందుకున్నవారు. హల్లెలూయా. రక్షణ వరకు తోడుకుని వచ్చిన ప్రభావంలో చనిపోయిన తర్వాత మీరు సంపాదించిన డబ్బు, భవనాలు, బళ్ళు ఇవి నీతో రావు. కానీ మీరు సంపాదించిన ఆత్మ, నీ కుమారుడిని నీవు నడిపించుంటే పరలోకానికి ఆ కుమారుడు వస్తాడు, నీ కుమార్తె వస్తారు, నీ భార్య వస్తుంది, భర్త వస్తాడు, నీ పొరుగు వారు వస్తారు. ఎవరినైతే నీవు సంపాదించారో ఇవి తప్ప ఏది కూడా నీతో రావాలి. అక్కడ నువ్వు ఒక్కదాని ప్రభావ నేను వచ్చేసాను అంటే నువ్వు బోడీ వాదన, నీ స్థితి ఎక్కడ? శివరణ ఉంది. నీకు కిరీటము లేదు, నీకు ఏమి బహుమానాలు ఏమి లేదు. ఒక్క బోడిగా ఉంది, పేదవారిని చూస్తారు కదా, పేదవారు ఏమి లేకుండా ఉన్నట్లుగా అక్కడ కూడా ఏ పేదరికం ఏమి ఉండవు. మనం దేవుని చెప్పినట్టు చేస్తుంటే కనుక వాక్యంలో రాయబడింది, భూమి మీద ధనమును సమకూర్చుకోనవద్దు, పరలోకమందు ఏం చేయాలండి? ధనమును సంపాదించుకుంటారు. అది ఆ ధనమే ఏంటండి? అక్కడ ఆత్మను రక్షించి మీరు ఎవరినైతే దేవుని మార్గం నడిపిస్తారో అవి మీతోటి వస్తాయి. మరి చేతున్నట్టుగా నిన్ను కూడా అడిగితే ఏంటి సమాధానం? ప్రభా నేను ప్రేమిస్తున్నాను, ఇదిగో నీవు నాకు బిడ్డలు ఇచ్చి ఉన్నాడు, నీ సంఘానికి నడిపించినాను, రక్షణ పొందినట్టుగా అంతవరకు నేను వచ్చాను. ప్రభా ఇదిగో నా బిడ్డలు, నా భర్త ఏమిటి? ఆయన అప్పగించిన పని నేను నమ్మకంగా మోసేతన ఇల్లందరూ దేవుని ఇల్లందరిలో నమ్మకంగా ఉన్నట్టుగా అది అప్పగించిన కొద్ది దాంట్లో నమ్మకం ఉంటే మరి అనేకమైన వాటి ఎందు అధికారిగా చేస్తారు. హల్లెలూయా. ఈ దినం ఎవరైనా పేతురు గారి స్వభావం కలిగి మార్చుకోండి. పేతురు గారు అలాగే ఉండిపోలేదు, కానీ ఆయన ఏం చేశారండి? మార్చుకున్నారు, చాలా సంఘాలు కట్టి ఉన్నారు. ఆ వాక్యం మన యొద్ద వరకు మరి వచ్చేటప్పుడు మన దేవుడు మనం సహాయం చేస్తున్నారు. ఆ విధంగా చేయటకు ఏసు ప్రభు వారు అడిగినప్పుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నడుచుకుంటూ మరి ఆయన రాజ్యంలో వెళ్ళినప్పుడు మనం కూడా ఆయన అప్పగించిన పని ఇదిగో సమాప్తమైనది అన్నట్లుగా సమస్తము ఇక్కడ బ్రతుకున్నంత కాలమే సమాప్తం చేసి ఇచ్చిన అప్పగించిన పని పూర్తి చేసి దేవుని చేతికి మన ప్రాణాలు తండ్రి నా ఆత్మను చేతిలో పెట్టి ఉంచున్నాను. సమస్తము సమాప్తమైనది. ఆ విధంగా ఉండి తయారు సిద్ధపాటు కలిగి ఉండేటప్పుడు అయ్యో దేవుడు ఎప్పుడు వస్తారో తెలియదు, ఆయన రాకడ ఎప్పుడు తెలియదు, మన పోకడ ఎప్పుడో తెలియదు.
మరి ఎప్పుడు అనేది తెలియదు కనుక ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంది. ఆయన వచ్చినా, ఆయన రాకడ వచ్చినా, మన పోకడ జరిగినా మనము ఆయన అప్పగించిన పనిని నమ్మకంగా పూర్తి చేసి ఆయన చేతికి అప్పగించిన వారుగా ఉండుటకు దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించారు. హల్లెలూయా, హల్లెలూయా.